హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక చిన్న మినీ టూర్తో మళ్ళీ మేము ముందుకు వచ్చిన. అబ్బా, స్కూల్ స్టార్ట్ అయినా ఇంకా టూర్లు వేస్తానరా వీళ్ళు అనుకోకుండ్రి. మేము ఒక చిన్న పని మీద ఒక ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసం ఈ చిన్న టూరు అదేంటో ఎక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో చూద్దాము. మేము ఒక చిన్న పని మీద మహారాష్ట్రకి వెళ్తున్నామండి. ఈ టూరు మేము మా కోసం కాదు, మా అత్తమ్మ మామయ్య కోసం వేసినాము. మార్నింగ్ 7 o'clockకి మేము ఇంటి నుంచి బయలుదేరినాము. ఇక్కడ నుంచి వెళ్ళి నేను, మా నందన్, మా సారు, మా మరిది నలుగురము ఇక్కడ నుంచి మా సొంత ఊరికి వెళ్ళినాము. అక్కడ మా అత్తమ్మని మామయ్యని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ కరీంనగర్ నుంచి వెళ్ళి పెద్దపల్లి, అటు నుంచి వెళ్ళి హైవే నుంచి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళినామండి. మా మామయ్య, మా అత్తమ్మ. కొంచెం అసలు ఈ టూర్లో నేను లేను, కాకపోతే ఇక కార్లో కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు అనేసి ఇక నేను వెళ్ళాల్సి వచ్చింది. అసలు మహారాష్ట్రకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, మా మామయ్య అక్కడ WCLలో డ్యూటీ చేసిండ్రండి. అయితే మా మామయ్య ATM ఎక్స్పైర్ అయిపోయింది. అయితే దాన్ని మళ్ళీ కొత్త ATM తీసుకోవడానికి వెళ్తున్నాము. అయితే మా మామయ్యకు కొంచెం కాళ్ళ నొప్పులు అనేసి ట్రైన్లో వెళ్ళడం కొంచెం కష్టం అనేసి కార్లో తీసుకెళ్తున్నాం. ఇక అట్లనే మా మామయ్య అక్కడనే డ్యూటీ చేసిండ్రు. అక్కడ మా సార్ వాళ్ళు పుట్టి పెరిగింది కూడా మహారాష్ట్రలోనే. ఇక వాళ్ళు తిరిగిన ప్లేసులు టిఫిన్ చేద్దాం అనుకున్నాం. ఇక మీకు తెలిసిందేనా మా సార్ గురించి. ఇక హోటల్స్లలో తినుడు నచ్చక మళ్ళీ టిఫిన్స్ పార్సల్స్ చేసుకొని బయటకు వచ్చి తినేస్తున్నాం. అప్పటికే ఒక 1 hour అట్లా అయిపోయింది. 1 hour గడిచింది. 8:30 వరకు ఏమో పెద్దపల్లికి వచ్చినాము. అట్ లాస్ట్ మా మరిది, మా సారు, నేను, మా అత్తమ్మ నలుగురం నా వెనక సీట్లో కొంచెం అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. ఇక మా సార్ అయితే నన్ను వద్దంటే వస్తున్నావు అని అన్నాడు. కాకపోతే మా సారుతోటి నేను లేకపోతే ఆయనకు మనసున పట్టది. అందుకోసం ఇబ్బంది అయినా సరే అనేసి ఇక నేను వెళ్ళిన. మేము మహారాష్ట్ర చేరుకునేసరికి 11:45 ఏమో అయింది. ఇక మేము వెళ్ళడం డైరెక్ట్ బ్యాంకుకే వెళ్ళినాము, ఎక్కడికి వెళ్ళకుండా. అంటే అక్కడ మాకు రిలేషన్స్ ఉన్నారు, మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే ముందు బ్యాంకులో పని అయిపోయిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్దామనేసి వెళ్ళినాము. బ్యాంకుకి వెళ్ళేసరికి కరెక్ట్ 11:45 అయింది. ఇది మహారాష్ట్రలోని బల్లార్షా రాకముందు రాజురా అనే ఊరు అన్నట్టు. మా సార్ వాళ్ళు, మా మామయ్య ఇక్కడే జాబ్ చేసిండ్రు. మా సార్ వాళ్ళు పుట్టి పెరిగింది కూడా ఇక్కడే, చదువుకున్నది కూడా ఇక్కడే. మా మరిదికి, మా మామయ్య వాళ్ళకు, మా సార్కు ఈ ప్లేస్ తోటి మంచి మెమోరీస్ అన్నట్టు. ఎందుకంటే ఎవరికైనా బర్త్ ప్లేస్ అంటే అట్లనే ఉంటుంది కదండి. నేను కూడా 1-2 సంవత్సరాలు మహారాష్ట్రలో ఉన్నానండి. ఎందుకంటే అప్పుడు మా సారు టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే నేను ఇక్కడే ఉన్నా. బ్యాంకులో పని తొందరగా కంప్లీట్ అయిపోతే మా అత్తమ్మని, మా మామయ్యని చంద్రపూర్ తీసుకెళ్ళాలనుకున్నాం. కాకపోతే బ్యాంకుల వర్క్ చాలా లేట్ అయ్యేటట్టు ఉన్నది అనేసి మా మరిది పోయి తెలుసుకున్నాడు. ఇక అందుకోసమనే అంతసేపు అక్కడ ఏం వెయిట్ చేస్తామనేసి నేను, మా నందను, మా సార్ ముగ్గురం కలిసి మేము చంద్రపూర్ వెళ్ళినాము. రాజురా నుంచి చంద్రపూర్కు 28 kilometers ఏమో ఉంటుందండి. ఇంత దూరం వచ్చినాం కదా, ఇక పోయి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తే బాగుండు అందరం అనుకున్నాం. కాకపోతే ఇక మా అత్తమ్మ వాళ్ళకు వీలు కాలేదు. అందుకోసం ఇక మేమన్నా వెళ్ళొద్దాం అనేసి నేను, మా సార్, మా నందన్ ముగ్గురం వెళ్ళినాము. మేము కార్లో పోతుంటే మా సారు ఇక చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటా కొంచెం బాధపడ్డాడు. ఇక్కడనే తిరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం, కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాం అనేసి కొద్దిగా ఫీల్ అయ్యిండు పాపం. ఎంతైనా ఎవరికైనా చిన్నప్పుడు పుట్టిన ప్లేస్, చదువుకున్న ప్లేస్లో తోటి ఉన్న అటాచ్మెంటు అది అసలు చెప్పలేంది అనుకోండి. మా నందను, పప్ప నువ్వు ఇక్కడ చదువుకున్నావా అనేసి షాక్ అవుతా అంటే చెప్తా ఉంటే. మేము దాదాపు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది చంద్రపూర్లోని ఫేమస్ మహంకాళి టెంపుల్ అండి. నేను మహారాష్ట్రలో ఒక 2 years ఉన్నా కానీ ఒక్కరోజు కూడా నన్ను ఈ టెంపుల్కి తీసుకురాలేదు మా సారు. ఇప్పటికీ ఈ టెంపుల్ చూసే భాగ్యం కలిగింది. నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని చూసేయండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి.
ఈ టెంపుల్‌లా ఎట్లా అంటే ఎట్లా పూజలు చేస్తారు అన్నది మా సార్‌కి కూడా పెద్ద ఎక్కువ తెలవదట. ఇక మేము వెళ్ళేసరికి వాళ్ళు ఒక కొబ్బరికాయ ఇస్తాడేమో అనుకుంటే కాదు. ఆ కొబ్బరికాయతోటి ఒక పూల దండ, నిమ్మకాయ దండ, ఒక చీర ఇంకేంటో ఏంటో అందులో పెట్టిండు. ఇక సరేలే అనేసి తీసేసుకున్నాము. అది దానికి అవన్నీ పెట్టేసి ఒక 150 రూపీస్ ఇవ్వండి, ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని పోండి అనేసి అన్నాడు. సరేలే అనేసి నేను కొంచెం తక్కువ చేయమని అంటే ఇక ఆయన చేయలేదు. సరే ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, ఇవ్వండి మేడం అని అన్న వాళ్ళే ఇక ఇచ్చేసిన చెప్పులు అక్కడ ఇప్పేసి ఆ టెంపుల్లోకి వెళ్ళినాము. ఇప్పుడు సీజన్ కాదు కదండి, అంటే నవరాత్రుల టైంలోనే, దసరా టైంలోనే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. అప్పుడు అమ్మో ఆ పూజలు అయితే ఒక్కొక్కరైతే ఎంతో దూరం నుంచి నడక దారిన వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అప్పుడు నా పెళ్ళైన కొత్తలో కూడా చాలామంది కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా 9 రోజులు ఒక్క పొద్దులు వండుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఆమెను దర్శనం చేసుకొని పోయేటోళ్ళు అన్నట్టు. నేను కూడా ఎన్నోసార్లు మా సార్ తోటి మనం ఇంత దగ్గర ఉంటాము, ఒకసారి గుడికి పోయేద్దాము, వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని అంటే పోదాం అనుకున్నాం, కానీ మాకు ఎప్పుడూ అసలు వీలు కాలేదు. ఎన్నిసార్లు దర్శనం చేసుకుందాం అనుకున్నా ఆ తల్లి మాకు ఎందుకో మరి దర్శనం ఇవ్వలేదు. నేను ఈసారి వచ్చేటప్పుడే గట్టిగా మొక్కుకొని వచ్చిన, ఈసారి అమ్మ నీ దర్శనం మాకు కలగాలి, ఎట్లాంటి ఆటంకాలు కలగద్దు అనేసి నేను ఇంటి దగ్గర మొక్కుకొని వచ్చిన. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము, లోపలికైతే వెళ్తున్నాం. నేను ఈ టెంపుల్ టూరు, ఈ టెంపుల్ విశిష్టత గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతానండి. ఇప్పుడైతే జస్ట్ మేము ఎట్లా దర్శనం చేసుకున్నామో, టెంపుల్ ఎట్లున్నదో చూసేయండి. మా దర్శనం అయిపోయేసరికి 1:30 ఏమో అయిందండి. ఇది మేము రాజులకు చేరుకునేసరికి ఒక 1/2 అవర్లో చేరుకున్నాము. పెద్ద ఎక్కువ టైం ఏమి పట్టదు. అక్కడ నుంచి వెళ్ళేసరికి మా మామయ్య వర్క్ ఇంకా కానే లేదు, ఫుల్ ఆకలి అవుతూ ఉండే. మరి ఏం చేద్దామనేసి అనుకుంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ మమ్మల్ని ఇన్వైట్ చేసిండు వాళ్ళ ఇంటికి. అక్కడే లంచ్ చేసేరా అనేసి అన్నాడు. ఇక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము.
ఇదంతా ఎందుకు వీడియో తీసిన అంటే మేము బల్లార్ష నుంచి వెళ్ళి రాజులకు వస్తూ ఉండే ప్లేస్ అన్నట్టు. నేను మా సార్ పెళ్ళైన తర్వాత తిరిగిన ప్లేస్ కదా అనేసి ఇప్పటికీ గుర్తుంటుంది అనేసి నేను వీడియో తీసినండి. బ్యాంకుకి వెళ్ళి మా అత్తమ్మను మా మామయ్యని రిసీవ్ చేసుకొని మేము మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా మామయ్యతో జాబ్ చేసిన వాళ్ళందరూ డీటెయిల్ అయిపోయి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయినట్టండి. పాపం అక్కడ ఎవరిని కల్పిద్దామన్నా కానీ అసలు ఎవరు లేరు అనేసి చెప్పిండ్రు మా సార్ వాళ్ళ ఫ్రెండు. అక్కడ చిన్నప్పటి నుంచి మా సార్ వాళ్ళు దగ్గర ఉన్న నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక్కరు కలిస్తే ఇక వాళ్ళతోటి కొద్దిసేపు ఉండి మాట్లాడి వచ్చేసిండు మా మామయ్య. ఇది మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా సార్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యండి. తర్వాత చెప్తా ఉన్నాడు, తన పేరు తిరుపతి అన్నట్టు. తిరుపతి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, ఉండాలి ఇట్లాంటి ఫ్రెండ్ అని అన్నాడు అన్నట్టు. మాకైతే మంచి లంచ్ అరేంజ్ చేసిండ్రు. మా సార్తో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా లంచ్ చేసినాం. లేకపోతే ఎన్ని హోటల్లో తిప్పేటి కూడా బయట తినాల్సి వచ్చేది ఉంటే మాత్రం. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, అసలు వాళ్ళ ఇల్లు నేను ఇంతవరకు చూడలేదు. అసలు మేము అంటే మహారాష్ట్రలో ఇల్లులు కొంచెం వెరైటీగా కట్టుతారండి, మన లెక్క ఉండవు, వాళ్ళే కొంచెం వేరే ఉంటాయి. అయితే వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇల్లుని మొత్తము వీడియో తీసిన. ఎందుకు అని అంటే మొత్తం ఇంటి నిండా గ్రీనరీ అండి, మొత్తం చెట్లే, ఇంటి చుట్టూ చెట్లే పెట్టిండు. తను అన్నాడు నాతోటి, మా ఇంట్లో ఉన్న చెట్లు అవన్నీ యూట్యూబ్లో కనబడాలి, మంచిగా వీడియో తీయండి అన్నాడు. ఆయన చెప్పకముందే నేనే అనుకున్నా తీయాలి అనేసి. ఎంత మంచిగా అంటే కిందంత ప్లేసును కూడా వదలకుండా మొత్తం చిన్న చిన్న చెట్లు పెట్టి ఇల్లంతా గ్రీనరీ చేసేస్తున్నారు. ఇక్కడ చూసిండ్రా అండి, ఒక్కో మెట్టుకు ఒక్కో మనీ ప్లాంట్ పెట్టి ఇంత కూడా ప్లేస్ వదలకుండా అన్ని మెట్ల మీద ఒక్కో చెట్టు పెట్టుకుంటూ పోయినరు. నాకైతే చాలా బాగా అనిపించింది అసలు. పైన డాబా పైన కూడా మొత్తము చెట్లే పెట్టి ఉంచిండ్రు. ఇట్లా చెట్లను పెంచుడు అందరికీ హ్యాపీ ఉండదండి, నిజంగా కొంతమందికే ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంది చిన్న చిన్న చెట్లు ఇట్లా పెంచితే బాగుంటుంది అని. కానీ మనం రెంట్ హౌస్లల్లా ఏం పెడతాం చెప్పుండ్రి. మీలో ఎవరికైనా ఇట్లా చెట్లు పెంచుడు ఇష్టం ఉంటే ఒక కామెంట్ చేయండి. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ప్లాంటేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. నేను ఈ వీడియో తీసుడు అంతా అయిపోయిన తర్వాత ఇక మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు అంటే వీళ్ళ ఇంటికి దగ్గరనే ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని కలిసేసి వచ్చినాము. అట్లనే ఇక మా మామయ్య వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర కలిసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి కొంతసేపు ఉన్నారు. మా అత్తమ్మకు మా మామయ్యకు గుర్తుండాలనేసి మళ్ళీ ఎప్పుడు కలుస్తారో అని నేను వాళ్ళతో మా అత్తమ్మని మామయ్యను ఫొటోస్ తీసినాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు.
ఇన్ని సంవత్సరాలకు వచ్చి కలిసిండ్రు అనేసి. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఫొటోస్ దిగినాము, గుర్తుండాలి కదా, అందుకోసమని. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే నిజంగా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వీడియో ద్వారా తిరుపతి నీకు మీ ఫ్యామిలీకి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు, మాకు మంచి లంచ్ అరేంజ్ చేసినందుకు ఒక పెద్ద థ్యాంక్ యూ. వాళ్ళందరికీ బాయ్ చెప్పి మేము రిటర్న్ అవుతున్నాము. అయితే అయ్యే ముందు మా సార్ ఏం చేసిండు, మా మామయ్య డ్యూటీ చేసిన ప్లేస్ ఒకసారి మా మామయ్యకి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అనేసి ఇక మా మామయ్య డ్యూటీ చేసిన ప్లేస్కి వెళ్ళినాం మేము. అక్కడ ఇంతకుముందు మైన్స్ ఉండే, ఇప్పుడు అన్నీ ఓపెన్ కాస్ట్ చేసేసరికి అక్కడ ఏం లేవు అసలు. కాకపోతే ఆ జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదా అనేసి ఒకసారి అట్లా వెళ్ళి తిప్పేసుకొని వద్దామనేసి అక్కడికి వెళ్ళి అంతా ప్లేస్ అంతా చూపించేసినాం. అక్కడ ఇల్లులు అవి ఇవి అంటే మా మామయ్య వాళ్ళు రెంట్కున్న ప్లేసు అవి అన్నీ గుర్తు చేసుకుంటాడు కదా అనేసి అట్లా తీసుకెళ్ళి ఒకసారి ఒక ట్రిప్ వేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. మేము రిటర్న్ అయ్యి 5:30కి ఏమో రిటర్న్ అయినాము. మళ్ళీ అక్కడ నుంచి కరీంనగర్కి వచ్చేసరికి 9:30 అట్లేమో అయింది. ఇక 9:30కి అక్కడ మేము కరీంనగర్లో డిన్నర్ చేసేసినాము. డిన్నర్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11:45 ఏమో అయింది. ఇదండి మా మహారాష్ట్ర టూరు. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మర్చిపోకండి. ఓకేనా, అందరికీ బాయ్ అండి.